నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతి ఐఐటి ఐసర్లు జాతికి అంకితం. వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. అమరావతి నుంచి పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు. తిరుపతి మధురానగర్లో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం. మేయర్ డాక్టర్ శిరీష వెల్లడి. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో అర్హులైన 433 మంది లబ్ధిదారులకు 3.16 కోట్ల రూపాయల లబ్ధి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా వెల్లడి. 1,06,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం, 5 లక్షల రూపాయలు విలువ చేసే కారు స్వాధీనం, ఒక వ్యక్తి అరెస్ట్. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎం గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన వారికి 5వ విడతలో 433 మంది లబ్ధిదారులకు 3.16 కోట్ల రూపాయలు లబ్ధి కలగడం జరిగిందని, జిల్లాలో 5 విడతల్లో కలిపి మొత్తం 2,035 మంది లబ్ధిదారులకు 16.86 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి ఆ కుటుంబాల్లో ఆనందం నింపారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్ 433 మందికి గాను 3,61 లక్షల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి, సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఐఐటి ఐసర్ నూతన క్యాంపస్ను దేశ రాజధాని నుంచి వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అమరావతి నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఐఐటి ఐసర్ ప్రారంభ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఐఐటి దినదినాభివృద్ధి చెందాలని, ఈ సంస్థ 2015లో ప్రారంభమై అనేక మంది ఐఐటి విద్యార్థులకు వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి దోహదపడిందని, నేడు తిరుపతిలో ఐఐటి విద్యా సంస్థను ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నారని, గతంలో ధనికుల పిల్లలు మరియు ప్రభుత్వాధికారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీషు విద్యాభ్యాసం చేసేవారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, విద్యా కానుక లాంటి పథకాలతో పేద మరియు బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంగ్లీషు విద్యను అందుబాటులోనికి తీసుకువచ్చారని, ఇలాంటి ఐఐటి విద్యాలయాల్లో సైతం పేద విద్యార్థులు చదువుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఏపీ విభజన బిల్లులో భాగంగా తిరుపతి ఐఐటి, ఐసర్ సంస్థలను ఏపీకి కేటాయించిన సంగతి విదితమేనని, 2015 మార్చి 15న కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రేణిగుంట, శ్రీకాళహస్తి మధ్యనున్న ఏర్పేడులో 532 ఎకరాల్లో ఐఐటి, ఐసర్ శాశ్వత భవనాలు రూపొందాయని తెలిపారు. వీటిని నేడు ప్రధాని జాతికి అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. रिकॉर्ड संख्या में स्कूल, कॉलेज और यूनिवर्सिटी का निर्माण हुआ। यहाँ से 50 नए डिग्री कॉलेज स्थापित किए जा चुके। ऐसे 45,000 से ज्यादा बच्चों का स्कूल में दाखिला कराया गया और ये वो बच्चे जो पहले स्कूल नहीं जाते और मुझे बैठकर शिक्षा हासिल
2014లో దీన్ని ఇక్కడికి పెట్టడం జరిగింది. ఇప్పుడు దినదిన అభివృద్ధి చెప్తున్నది. మౌలిక సదుపాయాలు కూడా అన్ని రకాలుగా ఉంది. స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేని సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు. ఇది దేవదేవుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఉంది కాబట్టి ఇది దినదిన అభివృద్ధి కావాలని నేను మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు చెప్పినాను. ఇది దినదిన అభివృద్ధి కావాలి. అక్కడ డిస్కషన్ అంతా కూడా ఆయన ఎడ్యుకేషన్ పైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధిని కాంక్షిస్తున్నాడో ఆ విధంగా ఆయన కూడా చేస్తున్నాడు. శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అంటే వర్చువల్గా ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ జాతికి అంకితం చేయడం చాలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో చూస్తున్నాం, కానీ అప్పటికి ఇప్పటికీ ఇది అత్యంత అధునాతమైనటువంటి అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఒక సిటీ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి విద్యార్థులందరూ కూడా అత్యంత నైపుణ్యవంతులుగా ఇక్కడి నుంచి తీర్చిదిద్దబడి వెళ్తున్నారు. సో ఫ్యూచర్లో అన్ని ఐఐటీల్లో తిరుపతి ఐఐటి అనేది అగ్రస్థానంలో నిలబడి పరిశోధనలో కావచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కావచ్చు, అలాగే దేశ రక్షణలో కావచ్చు, అన్ని రంగాల్లో ఇక్కడ రీసెర్చ్ జరిగి దేశంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్తారని మనస్ఫూర్తిగా దాంట్లో ఈ ప్రోగ్రాంలో ఒక భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగాను. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిపై స్పందిస్తూ ఒక కులానికి మద్దతు పలుకుతూ కుల వ్యవస్థకై పనిచేస్తున్న పత్రికలు అవి అని, విలేకరిపై దాడిని వారు కావాలనే ప్రచారం చేస్తున్నారని, రేటింగ్ పరంగా డెవలప్ కావడానికి ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. రాజకీయ సర్వేలపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై తనకు నమ్మకం లేదని, సోషల్ మీడియాలో సర్వేలు అబద్ధాలు చెబుతాయని, వాటిని తాను నమ్మబోనని తెలియజేశారు. నేడు రాష్ట్రంలోని ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో 2 లక్షల నుంచి 17 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందారని, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి విజయం చేకూరుస్తారని, ఎప్పుడు 70% ఓట్లు పోలింగ్ జరుగుతాయని, ఈ పర్యాయం జరిగే ఎన్నికల్లో ఆ 70% ఓట్లు జగన్మోహన్ రెడ్డికే ప్రజలు వేస్తారని, 175 స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల ప్రచారం అసత్యమని, గతంలో చంద్రబాబు నాయుడు 40,000 దొంగ ఓట్లతో విజయం చేకూర్చుకోవాలని చూశారని, అయితే ఓటమి పాలయ్యారని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చూపిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వాలు బాగా చేస్తుండదని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరకు రాసింది ఏమిలే. ఈ సర్వేలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పరిగెత్తా ఉంటుంది. దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పేదవాడికి ఉండేవాడికి వజ్రాయుధం మాదిరిగా ఓటు ఉందో వాళ్ళకందరికీ నవరత్నాలు పడతా ఉంది. కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేదు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఎవడైతే ఏ కులానికైనా సరే, ఈ డాక్టర్లకు లాయర్లకు ఎత్తుకున్నా, డాక్టర్లకు ఎత్తుకున్నా, ఏ కులానికి ఎత్తుకున్నా కానీ, బ్రాహ్మణులకు ఎత్తుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి 2 లక్షల నుంచి 17 లక్షల వరకు పడతా ఉంది. డీబీటీ ఎవరెవరో అనుభవిస్తుండరు వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా మనకు మన లేడీస్ విషయంలో తీసుకుంటే, మహిళా విషయంలో తీసుకుంటే ఆసరా అన్నారు. చంద్రబాబు 3 పర్యాలు వచ్చి ఆసరా దోస్తానని తోసాడా? ఎడ్యుకేషన్ పైన ఏమైనా 10 రూపాయలు ఖర్చు పెట్టినాడా? ఇదంతా ఆలోచిస్తే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో 70 నుంచి 80% జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు. హీరోయిన్ ప్రియాంక, నటి సుహాసిని, నటుడు రఘు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేబ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, పార్లమెంటరీ హోమ్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణలో షర్మిల తన పార్టీని తగలేసిందని, ఇప్పుడు ఏపీలో తగలేసేందుకు సిద్ధమైందని ఏపీ మంత్రి నాగేశ్వరరావు విమర్శించారు. మార్పులు చేర్పులు పార్టీలో అంతర్గత వ్యవహారమని, పార్టీలో చోటు లేకే కొందరు పార్టీని వీడుతున్నారని తెలిపారు.
నిజం గెలవాలని భువనేశ్వరి చెప్పారని, ప్రజలేమో నిజం జగన్, అబద్ధం చంద్రబాబు అంటున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు సుఖనోభవంతు అందరినీ చల్లగా చూడాలి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలి. రాష్ట్రం ఇప్పటికే అన్ని రంగాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలతోటి సుభిక్షంగా ఉన్నారు. ఇంకా మంచి జరగాలి, బిడ్డలకు మంచి జరగాలి, నాడు నేడు స్కూల్స్ ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీటీడీలో పరిపాలన అద్భుతంగా ఉందని, తిరుమలలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రతే కనిపిస్తోందని పార్లమెంటరీ హోమ్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కమిటీ తిరుమలలో టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం స్థానిక అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో సమావేశమయ్యారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికార బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను కమిటీకి నివేదించారు. అనంతరం కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలు బాగున్నాయని, క్యూలైన్లలో తోపులాట్లకు అవకాశం లేకుండా టీటీడీ క్యూలైన్లను సజావుగా కొనసాగిస్తోందని కొనియాడారు. My committee is impressed with the excellent administration of TTD. Since this is a parliament committee, we can't divulge anything which we have discussed in our meeting. That can only be divulged after we present our report to the House, Rajya Sabha and Lok Sabha. तो मुझे ये कह सकता हूँ बहुत पवित्र जगह है, बहुत अच्छी जगह है. हम इतने टेम्पो देखे, सिक्योरिटी बहुत अच्छी है और सबसे बड़ी चीज़ है कि हमें बताया गया कि यहाँ आज तक कोई स्टैम्पीड नहीं हुआ. हमने एक चीज़ पूछा, स्नेक बाइट तो नहीं होता? बोले सब लॉर्ड वेंकटेश्वरा के क्रिएशन है, यहाँ कोई स्नेक बाइट नहीं होता. तो बहुत अच्छा अरेंजमेंट है और हम लोगों ने देखा, मिस्टर रेड्डी ने हम लोगों को काफ़ी चीज़ें बताया, तो हम यहाँ से बहुत इम्प्रेस हैं और दर्शन करके हम भाव विभोर हैं प्रभु लॉर्ड वेंकटेश्वर. తిరుపతి 44వ డివిజన్ మధురానగర్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్లను టీటీడీ చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్థానిక కార్పొరేటర్ వరికుంట్ల నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ 41 లక్షల రూపాయల వ్యయంతో మధురానగర్లో నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ను ఇవాళ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. 2 సంవత్సరాల ముందు వచ్చిన అధిక వర్షంలో మధురానగర్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, కౌన్సిల్ ఆమోదంతో నూతన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్ధికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సూచనలతో తమ కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ సహకారంతో నిరంతరం పనిచేస్తున్నామని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, నాగిరెడ్డి, దేవదానం, యోగాంజనేయ రెడ్డి, అశోక్ రెడ్డి, లవ్లీ వెంకటేష్, తలారి రాజేంద్ర, శ్యామల, పునీత, కాంట్రాక్టర్ బొగ్గుల వెంకటేష్ పాల్గొన్నారు. 21లో వచ్చిన ఫ్లడ్స్ అప్పుడు కూడా ఈ 2 వీధులు కూడా దాదాపు 2 రోజులు మునిగి ఉండడం చూసాము. మన ఎమ్మెల్యే సార్ కరుణాకర్ రెడ్డి సార్ కూడా చాలాసార్లు ఇక్కడ ఆ ఫ్లడ్స్లో విజిట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించడం కూడా చూసాము. సో దానికి పరిష్కారంగా ఇవాళ ఇక్కడ 2 వీధుల్లో కూడా ఆర్సీసీ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే సీసీ రోడ్డు కూడా నిర్మించి ఇవాళ మన గౌరవ తిరుపతి శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అట్లాగే అన్ని వార్డులలో కూడా ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే కార్పొరేటర్స్ అందరూ కూడా కౌన్సిల్ దృష్టికి తేవడము, వెంటనే అవన్నీ కూడా శాంక్షన్స్ చేసి ఇవాళ అన్నిటినీ కూడా ప్రారంభోత్సవం చేయడం నిజంగా మన ఎమ్మెల్యే సార్కి, మనము అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి, అలాగే ముద్ర నారాయణ గారికి, మా కార్పొరేటర్స్కి, మా కౌన్సిల్ సభ్యులందరికీ, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మెకానిక్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని తిరుపతి 2 వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి స్పష్టం చేశారు. అసోసియేషన్ నెలవారీ సమావేశం మంగళవారం గాంధీ భవన్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెకానిక్ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వాహనాల రిపేరుతో నిరంతరం శ్రమిస్తూ జీవనం సాగిస్తున్న కార్మికుల అభ్యున్నతి కోసం అందరి ఐక్యతతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి సంఘ సభ్యులు, నాయకుల సమన్వయంతో మెకానిక్ కార్మికుల
అభ్యున్నతికి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎక్కడ ఏ కార్మికుడు కుటుంబానికి సమస్య వచ్చినా తామున్నామంటూ చేయూతనిస్తూ ఆదరిస్తున్నామని తెలిపారు. కార్మికులందరూ సమైక్యతతో యూనియన్ బలోపేతంతో పాటు మెకానికుల కుటుంబాల అభ్యున్నతికి సహకారం అందించాలని కోరారు. మెకానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టాటా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదించి ప్రతి కార్మికుడు 390 రూపాయలు చెల్లించి అనంతరం వారికి 5 లక్షల ప్రమాద బీమా పొందేలా సౌకర్యం కల్పిస్తున్నామని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వోల్వో లైన్ ఇంజిన్ ఆయిల్స్ అధినేత తులసిరామిరెడ్డి సుమారు 200 క్యాలెండర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు. అలాగే క్యాప్సూల్ ఆయిల్స్ డీలర్ శశికాంత్ శెట్టి అసోసియేషన్కు 15,000 రూపాయలు అందజేశారు. అసోసియేషన్కు చేయూతనందించిన వోల్వో లైన్ ఇంజిన్ ఆయిల్స్, క్యాప్సూల్ ఇంజిన్ ఆయిల్స్ ప్రతినిధులకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రమాదానికి గురైన బాకరాపేటకు చెందిన మెకానిక్ లక్ష్మీనారాయణ వైద్య చికిత్స కోసం 10,000 రూపాయలు, కొర్లగుంటకు చెందిన మెకానిక్ తేజారెడ్డి అత్యవసర అపెండిక్స్ ఆపరేషన్ కోసం 10,000 రూపాయలు అసోసియేషన్ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మల్లేశ్వరన్, ఉపాధ్యక్షులు ప్రభు, కార్యదర్శి జలంధర్, సహాయ కార్యదర్శి గురవాచారి, కోశాధికారి బాబు, సభ్యులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆశీర్వదం జరిగింది. ఈరోజు అంటే పోయిన నెలలో బాకరాపేటలో మెకానిక్ ఒక అతనికి యాక్సిడెంట్ అయితే అతనికి 10,000 రూపాయలు ఇచ్చినాము. తిరుపతిలో కొర్లగుంటలో మెకానిక్ కూడా మేము అతనికి కూడా ఆపరేషన్ అయింటే ఒక 10,000 రూపాయలు ఆర్థిక పరిశ్రమ యూనియన్ ద్వారా మేము అందరికీ కూడా 10,000 ఇచ్చినాము. అట్లే చిత్తూరు జిల్లా మెకానిక్లు ఎవరైనా సరే మా తిరుపతి ఉంటే ఎవరికి ఉన్నా కూడా మా డబ్బులు, మా యూనియన్లో ఉండే డబ్బులు అంతా కూడా వాళ్ళకి సహాయం చేసేందుకు మేము ముందుకు వస్తున్నాం. మాకు అట్లే ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు బ్యాంకులో లోన్లు ఇస్తున్నారు. ఆచార్యులకి, కూలి పని చేసే వాళ్ళకి, కౌన్సిల్ వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. అట్లా మాకు కూడా 2 వీలర్ మెకానిక్ మాకు కూడా కల్పించి మాకు కూడా ఆ లోన్లు ఏర్పాటు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. 13వ వార్డు స్థానిక మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అలాగే పేద ప్రజల పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ పెరిగేలా, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడేలా ఐటీ లాంటి ఇంటర్నేషనల్ సిలబస్ అమల్లోకి తీసుకువచ్చారన్నారు. 12వ వార్డు కార్పొరేటర్ ఎస్కే బాబు, అలాగే 13వ వార్డు కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు, లక్ష్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షులు నల్లాని బాబు, 13వ వార్డు అధ్యక్షులు రాపూరు ప్రసాద్, వార్డు యువ నాయకులు కోటూరు శశి, బిట్టి సాయి, చిన్న పాల్గొన్నారు. తిరుపతిలో రోడ్లు కొత్తగా చూసారా? ఎట్టొచ్చాయా? అది ఎవరు వేశారు తెలుసా? పోన్లే, సంతోషం. నేను వీడికి మా నాయన్ని చూపించి, ఆయన ఎమ్మెల్యే కదా, టీటీడీ చైర్మన్ కదా, ఆయనకి మీరంటే చాలా ఇష్టం, మీతో కూడా చాలామందికి మంచి అనుబంధం ఉంది. ఆయన్ని చూసి నాకు ఓటేయమని మాత్రం నేను అడగడానికి రాలే. గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఈ 2 ఏళ్లలో అంతో ఎంతో ఈ ఊర్లో పనిచేసా, కొన్ని మార్పులు తీసుకొచ్చిన. మీరు ఎట్ట పుట్టారో, ఈ ఊరిలో ఎట్ట పుట్టి పెరిగినారో నేను కూడా అట్టే పెరిగిన. నా ఊరికి రుణం తీర్చుకోవడంలో ఈ ఊరిని బాగా పెద్ద నగరంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసాం, 7 ఫ్రీ లెఫ్ట్లు, 5-6 స్లిప్వేలు, నగర కూడలన్నింటినీ సుందరీకరించడంలో భాగంగా మంచి మంచి విగ్రహాలన్నింటినీ ప్రతిష్ఠించడం, ఇవన్నీ చూసుంటారు. రాయల చెరువు రోడ్లో కింద ఆర్యూబీ కూడా మనమే పూర్తి చేసింది. ఈ పక్కన ఎస్కే బాబు అంకుల్ వీళ్ళంతా లేకుండా ఉంటే ఒక రోడ్డు అని గోవిందరాజు స్వామి ఆర్ట్స్ కాలేజ్ పక్కన జ్యోతిరావు పూలే రోడ్డు, అది వచ్చి ఉండేది కాదు. ఉందో లేదో తెలీదు, సొంత డబ్బులతో కట్టించినాడు. సరే పోనీ మఠం జాగాలో మేము మేల్మరువత్తూరు పోతాము, ఆడ గుడి కావాలంటే ఈ మణెన్నతో గొడవ వేసి, మణెన్న ఎట్టిస్తావయ్యా, వాళ్ళు ఆ గుడి కడతా, అయ్యప్ప స్వామి గుడి కడతారు, ఇంకొకరు శనేశ్వర స్వామి గుడి కడతారు, మొత్తం జాగా పోతుందని ఆయన రచ్చేస్తే ఆయనతో 3 నెలలు మాట్లాడకుండా మీకు మేల్మరవత్తూరు గుడి కట్టించినాడు. సరే 20-30 ఏళ్ళుగా కాలేజీ కాడి నుంచి కొత్త ఇళ్ళకి రావాలంటే రోడ్డులే, ఆ పక్క ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళకంతా బురదలో రావాలా, అయ్యా మా ఇళ్ళకి బంధువులు కూడా రావడం లేదు, మాకు ఏదైనా అంబులెన్స్ రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉందంటే ఆ గాదిరెడ్డి గురవారెడ్డి వాళ్ళ భూమి కోర్టు కేసులో ఉంటే దాన్ని పోరాడి జ్యోతిరావు పూలే రోడ్డు వేయించినాడు. ఎమ్మెల్యే గారు అయితేమి, అభినయ్ రెడ్డి గారు అయితే అన్న వేసుకోన్నా, వేసేనా, ఎవడైతే మనం చూసుకుందాం అనేసి ఆ రోడ్డు కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా మన ఫ్రీ లెఫ్ట్ రోడ్డు దాన్ని కూడా ఆ సుధాకర్తో వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఒప్పించి ఏదో ఒక విధంగా ఆ రోడ్డు వేయటం కూడా జరిగింది. ఈ సుశానాన్ గురించి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని బాగా ఈ 7 వార్డులకి గిఫ్ట్గా మేము ఉండగానే దాన్ని పేరుండేట్టుగా చేద్దాం అనుకున్నాం. అంతలోకే కొంతమంది దాని మీద ఆర్డర్ తేవటం, స్టే తేవటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చేసినారంటే
మేము భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి అభినయ్ రెడ్డితో మేమున్న సంబంధాలతో నేను అడిగిన ప్రతి ఒక్కటి మనకు చేశాడు. ఇప్పుడు ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి మనం ముందుకు వచ్చాడు. ఢిల్లీ ఏపీ భవన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈవో గురించి భానుప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వైకాపా నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, బత్తల అరుణ్ యాదవ్లు భానుప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ నాయకులు ఆనంద్, 14వ డివిజన్ అనిల్ రెడ్డి, 12వ డివిజన్ నాయకులు కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. వారికి అవసరమైనటువంటి సేవలను నిత్యం అందజేస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి రీతిలో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. గతంలో ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి సందర్భంలో ఏ రోజు కూడా ఆయన సాధారణ భక్తుల విషయం కోసం కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు అవసరమైనటువంటి సేవల విషయం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. నిత్యం ఆయన పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో తన అవినీతి సామ్రాజ్యాన్ని, తన ఆర్థిక అభివృద్ధిపైనే దృష్టి సారించి కోట్లకు పడగలెత్తి ఈరోజు పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు చందాన ఈయన గతంలో ఇష్టారీతిన దందాలు చేసి, బ్రోకర్ పనులు చేసి డబ్బులు ధనార్జన ధ్యేయంగా ముందుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు ఆయన ఇతరులపైన అదే రీతిలో ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. మీరు అమ్ముకున్న బ్రేక్ దర్శనాలు ఎన్ని, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి అనేసి లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా అడిగినాం. దానికి సమాధానం లేదు. ఈరోజు మీరు మా గురించి మాట్లాడడం అనేది చాలా చాలా శోచనీయం. ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయండి, దాని తర్వాత మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. మూడో విషయం, తిరుమలకు వచ్చే భక్తులందరినీ కూడా వైసీపీ కార్యకర్తల్లాగా మారుస్తున్నామంట. ఇది ఎంత పెద్ద జోక్ అంటే నా జీవితంలో నేను అంత పెద్ద జోక్ ఎప్పుడూ వినలేదు. అరే, మన భారత రాజ్యాంగం ఏదైతే మనకిచ్చిన హక్కు ఉందో, ఓటు అనే హక్కు, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వస్తుంది. మాలిన ఆరోపణలు టీటీడీ పైన, ఈవో గారి పైన దుష్ప్రచారం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది భానుప్రకాష్ రెడ్డి గారు, నువ్వు బ్రోకరిజం చేసేది మానుకో. ఆ పనికి మాలిన తప్పుడు మాటలు జనాలు ఉమస్తూ ఉన్నారు నిన్ను చూస్తూ ఉంటే. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ జనాల్ని యామార్చాలా, ఏదో సాధించాలా, ఎంతో ఇంకా సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నావు. అదంతా కూడా క్షమించరు, జనాలు నమ్మరు. మీ బీజేపీలో కూడా, మీ బీజేపీ వాళ్ళు కూడా నమ్మని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నారు అని గుర్తుపెట్టుకో. జై రాయలసీమ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. మంగళవారం తిరుపతిలోని వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. జై రాయలసీమ పోరాట వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ బాబు, రాయలసీమ సాధనతోనే ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని, తమ ఉద్యమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడమే కాకుండా ప్రజాహిత కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు జై రాయలసీమ పోరాట వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని జై రాయలసీమ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశామని, ఎండ తీవ్రత నుంచి వీధి వ్యాపారులు ఉపశమనం పొందడం కోసం ఉచితంగా గొడుగులను సరఫరా చేసినట్లు జై రాయలసీమ పోరాట వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ బాబు తెలిపారు. సుదర్శన్ ప్రత్యేక రాయలసీమ యువజన నాయకుడు, విశ్వేష్ ప్రత్యేక రాయలసీమ యువజన నాయకుడు, ఈరోజు మన వీధుల్లో కార్మికులుగా చెప్పులు కుట్టుకుంటూ, పూలు అమ్ముకుంటూ స్ట్రీట్ వెండర్స్కి మన ప్రత్యేక రాయలసీమ తరపున వాళ్ళు వచ్చే ఈ వేసవి కాలానికి ఎండ తీవ్రతకి తట్టుకోలేరని మన వంతు సాయంగా వాళ్ళ కోసం ఈ గొడుగులు ఉచితంగా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఎండకో వానకో ఆ గొడుగు నీళ్ళలో పాపం ఎప్పుడూ రోడ్డులోనే ఉండి పనిచేసుకునే వాళ్ళకి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని మనం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేక రాయలసీమ తరపున ఎన్నో కార్యక్రమాలు గతంలో చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తాము. ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మనకు కొంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్ట్రీట్ వెండర్స్ పేద ప్రజలు అయినప్పటికీ
వాళ్ళకి ఎంతో కొంత చేయూతనిచ్చామని. తిరుపతికి చెందిన శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక యూత్ హాస్టల్లో మెకానిక్ సభ్యులతో కేక్ కట్ చేసుకుని మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్ఆర్ భాష కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ 2023లో ప్రారంభించామని తెలిపారు. ఇందులో 128 మంది సభ్యులు సభ్యత్వం తీసుకుని ఉన్నారని, శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు వృత్తి, ఆరోగ్య, ఆర్థిక భద్రతను చేకూర్చడంలో సంస్థ విశేషంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. ఇందులో గుండె, నేత్ర, దంత సంబంధిత వ్యాధులపై ఉచిత క్యాంపులు నిర్వహించి తగిన డాక్టర్ సలహాలు, మందులు పంపిణీ చేశామన్నారు. సంస్థలో ఉన్న సభ్యులకు ఏవైనా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు సంస్థ స్పందించి తగిన రీతిలో ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు. సభ్యులందరి పేరిట ఇన్సూరెన్స్ చేశామన్నారు. పీఎం యోజన పథకం ద్వారా ఆర్థిక వనరులను సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈఎస్ఐ సౌకర్యానికి తగిన ఏర్పాటు చేశామని, ఈ రోజే సభ్యులందరి పేరిట ఈఎస్ఐ పేర్లు నమోదు చేసి ఇప్పటి వరకు 128 మంది సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశామన్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రూపొందే ద్విచక్ర వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం సభ్యులందరికీ ఇచ్చేందుకు త్వరలో శిక్షణా తరగతులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. ప్రతి నెలా ఒకరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా తమ జీవితాలను కొనసాగించేందుకు సంస్థ చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాయి కిరణ్, కోశాధికారి విశ్వనాథ్, జాయింట్ సెక్రటరీ మోహన్, కమిటీ సభ్యులు, సెట్ ఆచార్యులు పాల్గొన్నారు. బ్యాటరీ సంస్థల ద్వారా చేతుకుంటే పవర్ జోను, అమరాను, ఎక్సైడ్ వీళ్ళంతా కూడా మేము పోయిన సంవత్సరం ఫిబ్రవరి 23 మా మీటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 20 అనగా 24 1 ఇయర్ ఫంక్షన్కి మేమందరం కూడా అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి మన కంపెనీ వాళ్ళందరూ రావడం, మేము ఏదైతే ముందు నుంచి చెప్తున్న విధంగా మన యూనియన్లో ఉన్నటువంటి సభ్యులకి ఆరోగ్యపరంగా భద్రత కల్పిస్తామని మేము ఏదైతే చెప్తా వచ్చినామో దాన్ని మేము ఈరోజు ఈఎస్ఐ ఒక సంస్థ ద్వారా మా మెకానిక్లందరికీ కూడా ఈఎస్ఐ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 58 మందికి మేము ఈఎస్ఐ కార్డు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఈఎస్ఐ చేయడానికి కూడా మాకు కంపెనీ వాళ్ళు కూడా పూర్తిగా సహకారం అందించారు. మేము మ్యాక్ లూబ్రికెంట్స్ చేస్తున్నాము. ఇక్కడ శ్రీ బాలాజీ 2 వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్కి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే మొదటి వార్షికోత్సవం విత్ ఈఎస్ఐతో వీళ్ళు బాగా చేశారనేది కనపడుతూ ఉంది. సో ఇట్లే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మన మెకానిక్ సోదరులకు అందరికీ కలిసికట్టుగా చేసుకోవాలనేసి ఆశిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలలో భాగంగా 3వ రోజు సోమవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మంగళవారం ఆండాల్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన్లు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవాలలో పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ్, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈవీఎం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లను జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ఈవీఎం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, 35, 36, 49 పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వాకిళ్లు, కిటికీలు తదితర భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. అలాగే బీఎల్ఓలు ఎస్ఎస్ఆర్ 2024 తుది జాబితా మేరకు ఉన్న ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలలో మరణించిన వారి వివరాలు, డూప్లికేట్ ఎంట్రీలు అప్డేట్ చేయాలని, ఫోటోలు స్పష్టంగా లేని వాటిని సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు. అలాగే 8, 9 తరగతుల విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ ప్యానెల్ బోర్డుపై విద్యా బోధనను ఆకస్మిక తనిఖీ చేసి వెనుక బెంచీలో కూర్చుని విద్యార్థులతో మమేకమై వారికి డిజిటల్ విద్యాబోధన బాగుందా అని ఆరా తీసగా
వారు చాలా చక్కగా విద్యాబోధన ఉందని తెలపగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వెనుక బెంచ్లో ఉన్న పిల్లలకు కూడా చక్కగా కనపడేలా స్క్రీన్ పై జూమ్ చేసి బోధన ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం భవిత పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల హెచ్ఎం భారతి, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం నినాదంతో దర్శనమిస్తున్న పెద్ద పెద్ద హోర్డింగులకు వైకాపా సొంత నిధులు వెచ్చించారా, ప్రజాధనం దుర్వినియోగం చేశారా తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ పెద్ద పెద్ద హోర్డింగులతో వైకాపా వారు సిద్ధం నినాదాలు దర్శనమిస్తున్నాయని, ఇంతకీ వారు దేనికి ఈ సిద్ధమో ప్రజలకు అర్థం కావడం లేదని విమర్శించారు. సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులను వాడుకుంటూ ప్రజలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారని, సంక్షేమ పథకాలను చెప్పి ప్రజలను మరోసారి ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి నగర కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ, ఆనంద్ యాదవ్, జగన్నాథం, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి సిద్ధం సిద్ధం అని పెట్టుండారు. జనాలకి చాలా మంది వరకు దేనికి సిద్ధం అర్థం కాకుండా, దేనికి సిద్ధం అనేది అర్థం కాకుండా పోయింది. ఈరోజు ఈ హోర్డింగ్లకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ధనం మీ పార్టీ నుంచి పెట్టారా, ప్రజాధనాన్ని ఉపయోగించారా జనాలకు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ కూడా వాడుకుంటూ జనాల్ని పెద్ద ఎత్తున ఆ సభలకు తీసుకుని వెళుతూ ఆ సభల ద్వారా ప్రజలకు మరొక్కసారి ఏమార్చేందుకు సంక్షేమ పథకాల గురించి చెప్తా ఉంటే జనాలు నవ్వుకుంటూ ఉండారు. జనంకి ఇచ్చేది 10 రూపాయలు, ప్రజల నుంచి దోచేది 100 రూపాయలు. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సవాల్ని స్వీకరించి మేము ఫలాన్ని చేశాం, ఈ రాష్ట్రానికి ప్రజావేదిక కూర్చేసాం. స్టార్టింగ్ నువ్వు చేసిన పని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పరిపాలించాడని ఆ వేదికను కూల్చి నాశనం చేసేసాం. ఆ అక్కడి నుంచి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేసినాం. నువ్వు ఏ ఫ్యాక్టరీలు కూడా రాలే, నీకు భయపడే ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోయాయి. అమరావతి 70% అయిపోయి ఉంటే దాన్ని నిర్మూలంగా చంపాడు బారేసాం. అన్నీ ఉపయోగించుకొని ఆ యొక్క డబ్బుల్ని ఎలా దుర్వినియోగం చేయాలి అనేది ఆలోచిస్తున్నాడే కానీ అతను ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. అతను సిద్ధం అంటున్నది దేనికంటే మరలా ప్రజల్ని మోసం చేసి మరలా మన పిల్లల భవిష్యత్తుని ఇంకొక 5 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి అక్క చెల్లెలకి ఎటువంటి ఆదరణ లేకుండా రోడ్డు మీద లాగేదానికి అతను సిద్ధంగా ఉన్నాడు. అంతే తప్ప అతను సిద్ధం 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 అంటున్నది దీనికి ఈ 3 వర్గాల్ని నాశనం చేసి రోడ్డు మీద తీసుకొచ్చేదానికి తప్ప ఇంకా అతను దేనికి సిద్ధంగా లేడు. తిరుపతిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు మాట్లాడుతూ తిరుపతి ఆర్యవైశ్య సంఘం మరియు అన్నవరం దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న ఉచిత సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తిరుపతి కొత్త వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఈ వ్రతంలో పాల్గొనేందుకు భక్తులు ఫిబ్రవరి 23వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి మిట్టా హేమచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఉచితంగా సామూహిక వ్రతాలను చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. అట్లాగే అన్నవర క్షేత్రంలో ఏ విధంగా అయితే వ్రతాలు జరుగుతాయి అదే మాదిరిగా వ్రతాలు ఇక్కడ జరుగుతాయి. అక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదాన్నే అక్కడి నుంచి స్వాముల్ని పిలిపించి ఇక్కడ చేయించి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా ఎంతో
వ్యయ ప్రయాసలతో అన్నవర క్షేత్రానికి వెళ్ళలేనటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఉపయోగించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వ్యాకరణ విభాగం ద్వారా పరమలఘు మంజూష అనే గ్రంథంపై 2 వారాల పాటు జరిగిన జాతీయ కార్యశాల సమాపనోత్సవం నిర్వహించారు. మంగళవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో నిర్వహించిన ఈ సమాపనోత్సవంలో ముఖ్య వక్త శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ కేరళ కాలడి పయ్యన్నార్ రీజనల్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణు నంబూద్రి మాట్లాడుతూ వ్యాకరణ శాస్త్రంలో ఎన్నో నిగూఢ అంశాలు నిక్షిప్తమై ఉన్నాయని, ఆ అంశాలను తెలియజేయడానికి ఎన్నో గ్రంథాలు రచించారని, అందులో ప్రత్యేకంగా శబ్దాలపైనే కాకుండా అర్థాలపైన విశేషమైన జ్ఞానం పొందడం కోసం నాగేశ భట్టుల వారిచే రచింపబడిన పరమలఘు మంజూష గ్రంథాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా ఈ కార్యశాల ద్వారా గత 2 వారాలుగా బోధించడం జరిగిందని వివరించారు. అర్థ మరియు వాక్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ గ్రంథం చాలా ముఖ్యమని, సంస్కృత భాషపై విశేష జ్ఞానాన్ని సాధించడానికి ఈ గ్రంథం ఎంతో తోడ్పడుతుందని వివరించారు. అనంతరం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు మాట్లాడుతూ ప్రతి పదం యొక్క అర్థం చక్కగా తెలిసినప్పుడు మాత్రమే చక్కటి భాషను ప్రయోగించగలుగుతామని, అటువంటి అర్థజ్ఞానం ఈ గ్రంథం ద్వారా తెలుస్తుందని వివరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ 2 వారాల పాటు పరమలఘు మంజూష అనే గ్రంథంపై జాతీయ కార్యశాలను నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని వివరించారు. ఈ కార్యశాల ద్వారా విద్యార్థులు ఈ గ్రంథంలోని అనేక విషయాలను నేర్చుకోవడం జరిగిందని వివరించారు. అనంతరం ఆయోజకులను అభినందించారు. అడిషనల్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ తాతాచార్యులు, డాక్టర్ యశస్వి, డాక్టర్ సంతోష్ మాజీ, డాక్టర్ గోపేష్ పాండే, డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే ఉత్సవాల్లో భీష్మ ఏకాదశి ఒకటి. ఈ ఉత్సవంలో ఏడాదిలో ఒకసారి స్వామి అమ్మవార్లను కన్నుల పండుగగా కుమారస్వామి తిప్ప వద్దకు చేర్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భీష్మ ఏకాదశి నిర్వహించారు. ఇందుకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను అలంకార మండపం వద్ద ముస్తాబు చేసి పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు, అభిషేకాలు నిర్వహించి నైవేద్యం, పంచహారతులు సమర్పించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎన్వి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ హరి యాదవ్, సూపరింటెండెంట్ వెంకటముని, పిఆర్ఓ నాగభూషణం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు ఆలయంలోని పలు విభాగాల్లోని పనితీరును ఆకస్మిక తనిఖీ చేశారు. 500 రూపాయల రాహుకేతు పూజా మండపం, 1500 రూపాయల రాహుకేతు పూజా మండపం, అలాగే ప్రసాదాల తయారీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భక్తులకు విక్రయించే ప్రసాదాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భక్తులకిచ్చే ప్రసాదంలో నాణ్యత పాటించాలని అక్కడి అధికారులకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు తగు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి మా లక్ష్యం, కులం, మతం, పార్టీతో పని లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి పథకాలను అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం పంచాయతీలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచ్చేశారు. ముందుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బాణాసంచా పిలిచి పూలవర్షం నడుమ మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తున్న సీఎం జగన్ ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాహితం కోసం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనునిత్యం పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. మోహిత్ రెడ్డి ప్రసంగంతో ఫుల్ జోష్లో ఉన్న వైసీపీ శ్రేణులు గజమాలలతో, శాలువలతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 4వ విడత మెగా చెక్కును విడుదల చేయగా డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు గణపతి నాయుడు, సర్పంచ్ ఈగ పద్మావతి, ఉప సర్పంచ్ సునీల్ చౌదరి, ఇన్ఛార్జి ఎంపీపీ యశోద, వార్డు మెంబర్లు సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్క అవ్వ, తాత, యువకుడికి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా, పేద కుటుంబాలకు అందరికి కూడా దక్కినాయా లేదా అనేది మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. గతంలో అమ్మఒడి అనేది ఉందా, మధ్యలో ఎక్కడో రీఎంబర్స్మెంట్ అనేసి అని చెప్పినండి కళాశాలలకి, కాలేజీలకి వెళ్ళేటివి. ఆ యాజమాన్యాలు సరిగా లెక్కలు చెప్పరని చెప్పినండి పిల్లల్ని వేధిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేటువంటి పథకాన్ని తీసుకొని తల్లి ఖాతాల్లోనే వేయడం. ఎందుకంటే ఆ తల్లి ఖాతాల్లో పడిన డబ్బులు డ్రా చేసుకుని ఆ బిడ్డను చదివించుకుంటారమ్మా. కాబట్టి జగనన్న విద్యా దీవెన కావచ్చు, మహిళలకు ఆసరా కావచ్చు, అదేవిధంగా గతంలో స్కూళ్ళు ఎట్లున్నాయి, ఈ రోజు స్కూళ్ళు ఎట్లున్నాయి ఒకసారి
ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లల తల్లిదండ్రుల ఆలోచన ఆ స్కూల్లో యూనిఫామ్ కానించి బెల్ట్ కానించి బ్యాగులు కానించి ప్రతిదీ కూడా ఆ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివి డబ్బు ఉండేటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి తీరుగా స్కూళ్ళు తయారు చేయడం కావచ్చు, ఆ పిల్లలకి స్కూళ్ళు బ్యాగులు, ఆఖరికి ఈ మధ్యనే ఈ ట్యాబులు కూడా ఇచ్చినారు. ట్యాబులు అంటే కూడా స్కూళ్ళలో చదివే పిల్లలకు తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఓటు హక్కు తెలిసిన, ఓటు విలువ తెలిసినటువంటి నాయకులు శాశ్వతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ స్వర్ణశిఖర కుంభాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం అధికారులు కలిసి మల్లేశ్వరాలయ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దుర్గమ్మ గుడి ఈవో రామారావు అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం నిర్వహించుకుని అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఏఈఓ ధనపాల్, వేద పండితులు శివప్రసాద శర్మ మరియు దేవస్థానం అధికారులు, పరిచారకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి త్రిపుర రాజ్యసభ సభ్యుడు బిప్లవ్ కుమార్ దేవ్ విచ్చేశారు. వారికి ఆలయ ఏఈఓ సతీష్ మల్లి, పిఆర్ఓ నాగభూషణ్ నాయక్ సంయుక్తంగా స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. చిత్తూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ SVCETలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో రీజనల్ మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ రీజనల్ మెగా జాబ్ మేళాకు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, ఏపీఎస్ఎస్డిసి జనరల్ మేనేజర్ హెచ్ భారతి, డాక్టర్ ఎం మోహన్ బాబు, ప్రిన్సిపల్ SVCET ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందన్నారు. నిరుద్యోగ యువత చిన్న ఉద్యోగమైనా నిరాశ చెందకుండా ఉద్యోగంలో చేరి అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని, యువత తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరి ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. ఈ రీజనల్ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 110 బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా 3862 మంది ఉద్యోగ అభ్యర్థులు హాజరు కాగా వారిలో 1667 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. 130 కంపెనీల పైచలకు అధికారులు వచ్చారు. దీంట్లో భాగంగా మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి 6000 పైచలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈరోజు ధ్యేయం. 10th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఒకవేళ ఎవరికైనా ఎలిజిబుల్ లేకుండా ఉద్యోగం రాని పక్షంలో మళ్ళీ వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ జాబ్ మేళా వచ్చేటప్పుడు మళ్ళీ కూడా వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీ, డిప్లొమా, ITI అండ్ బీటెక్, మామూలు డిగ్రీ, ఆర్డినరీ డిగ్రీ, అది కాకుండా ఇంజనీరింగ్ డిగ్రీ, ఇది కాకుండా ఎంటెక్ చేసిన వాళ్ళకు కూడా ఈరోజు అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఉద్యోగార్థులకి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా వల్ల దాదాపుగా 6000 ఉద్యోగాల దాకా ఈరోజు అందుబాటులో తీసుకొచ్చున్నాము. కాబట్టి ఈరోజు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రానికి దాదాపుగా మనకి ఎంతమంది జాబ్స్ సక్సెస్ఫుల్గా తీసుకున్నారన్న విషయం కూడా అందుబాటులో వస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కండక్ట్ చేసిన ఈ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ సార్ వాళ్ళకి అందరికీ హృదయపూర్వక వందనాలు. అండ్ నేను ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేసినారు సార్ వాళ్ళు. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ సొల్యూషన్ కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. నేను బీటెక్ మెకానికల్ చదివినాను. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీఎం జగన్ సార్ వచ్చేసి 15,500 పర్ మంత్, ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి నూతన ఏవీఎస్ఓగా వై సతీష్ నియమితులయ్యారు. వీరు గతంలో తిరుమల సెక్టార్ 3లో విధులు నిర్వర్తించారు. తిరుచానూరుకు బదిలీపై వచ్చిన ఏవీఎస్ఓకు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వై సతీష్ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి బదిలీపై రావడం చాలా సంతోషకరమని తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతి ఐఐటి ఐసర్లు జాతికి అంకితం. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ, అమరావతి నుంచి పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు. తిరుపతి మధురానగర్లో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం. మేయర్ డాక్టర్ శిరీష వెల్లడి. జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో అర్హులైన 433 మంది లబ్ధిదారులకు 3.16 కోట్ల రూపాయల లబ్ధి. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా వెల్లడి. 1,06,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం, 5 లక్షల రూపాయలు విలువ చేసే కారు స్వాధీనం, ఒక వ్యక్తి అరెస్ట్. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.